టట్టడా! మళ్ళీ 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 వచ్చాను, వస్తూనే ఉంటాను. వచ్చిందండి వయ్యారి. పాతిల్లేలాగా చూశారు. ఇప్పుడు నాకు కొత్తిల్లు కూడా చూపిద్దామని మిమ్మల్ని అందరినీ మా ఇంటికి పిలుస్తున్నా, రండి. ఇంత పెద్ద ఎల్ షేప్లో యూ షేప్లో మా సోఫా. నాకు అర్థం కాలేదు సార్. కొత్తిల్లు కొనడం కష్టం కాబట్టి ఉన్న ఇల్లునే కొత్తగా చేయాలని మళ్ళీ అనుకుంటున్నాను అనమాట. ఇది బార్ కౌంటర్ లాగా అనుకున్నాము మేము. నేను ఇంత కష్టపడుతున్నాను, నువ్వు కూర్చొని అట్లా తిన్నావు, కరెక్టేనా? అంటే అది డాన్స్ చేసావా? దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో. పార్టీ మా తమ్ముడు బేసిక్గా విన్ని మంగళం సీన్ అంటాడు, పుష్ప అన్నాడు విన్ని. కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ఇవన్నీ మేము ఒక 2 డేస్లో డ్రైవర్స్కి ఇస్తున్నాము, ఇచ్చేసి మళ్ళీ పనిచేస్తాం అనమాట. టట్టడా! మళ్ళీ 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 వచ్చాను, వస్తూనే ఉంటాను. వచ్చిందండి వయ్యారి. ఈరోజు మీకు నా కొత్తిల్లు చూపిపోతున్నాను, చూస్తారా? పాతిల్లేలాగా చూశారు. ఇప్పుడు నాకు కొత్తిల్లు కూడా చూపిద్దామని మిమ్మల్ని అందరినీ మా ఇంటికి పిలుస్తున్నా, రండి. ఇది మా కొత్తిల్లు, చూసారా ఎంత బాగుందో హాల్. ఇంత ఇంత పెద్ద ఎల్ షేప్లో యూ షేప్లో మా సోఫా. నాకు అర్థం కాలేదు సార్. సో బేసిక్గా నా ఎంట్రీ హాల్లో ఇది. ఎందుకు నా కొత్తిల్లు కొత్తిల్లు కొత్తిల్లు, ఇదేంటి ఇల్లు ఆల్రెడీ పాతిల్లే కదా, కొత్తిల్లు అంటున్నారేంటి అనుకుంటున్నారు కదా. చూసారా? చూసిన వీడియోనే మీరు చూడడానికి ఇంత బోర్ ఫీల్ అవుతుంటే మరి ఇంట్లో ఉంటున్నదాన్ని నాకెంత బోర్ వస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఆల్మోస్ట్ 1.5 year అయింది వాల్ పేపర్స్ ఇల్లుని అంతా చేంజ్ చేసి, అంటే నాకు బోర్ ఫీల్ వస్తుంది ఇంట్లో అని చెప్పి వాల్ పేపర్స్ వేసి కొంచెం చేంజ్ చేశాను. నాకు 1.5 year తర్వాత మళ్ళీ బోర్ కొడుతుంది. బోర్ కొట్టినప్పుడల్లా కొత్తిల్లు కొనడం కష్టం కాబట్టి ఉన్న ఇల్లునే కొత్తగా చేయాలని మళ్ళీ అనుకుంటున్నాను అనమాట. సో దానికోసమే నేను చేంజ్ చేయాలనుకుంటుంది, చేంజ్ చేస్తుంది కూడా మీకు చూపిస్తారండి. ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, చూసిన హాలే. ఇది ఆల్రెడీ బిఫోర్ మీకు తెలుసు, ఇప్పుడు కూడా మీకు తెలుసు. ఈ వాల్ పేపర్స్ వేసిన తర్వాత కూడా మీకు చూపించాను. ఇంకా ఈ వాల్ పేపర్స్ కూడా మీరు చూసారు పాత వీడియోలో, అంటే ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియదు. సో ఇది కూడా నాకు చాలా ఇష్టం బేసిక్గా. కాకపోతే 1.5 year అయిపోయింది కాబట్టి బోర్ కొట్టింది చూసి చూసి. నాకు బేసిక్గా షూటింగ్ లొకేషన్స్కి తిరిగి 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 అక్కడ చూసి అన్నీ వావ్ అనిపిస్తూ ఉంటాయి. ఇంటికి వచ్చాక నార్మలే కదా అనిపిస్తుంది. దానికోసం కొంచెం చేంజ్ ఓవర్ కోసం. సో మీకు కూడా మన ఉన్న ఇల్లు ఎప్పుడు కూడా కొంచెం హ్యాపీగా ఉండాలి అనుకుంటాం కాబట్టి తక్కువ డబ్బుల్లో చాలా చాలా చేంజెస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ హాల్ అయితే మీకు ఆల్రెడీ చూపించాను, అండ్ క్లిప్పింగ్స్ కూడా మీకు చూపించాను ఎట్లా ఉంది ఏం చేంజెస్ చేస్తామని. బేసిక్గా మీకు ఇంకొకటి కూడా చెప్పడం మర్చిపోయాను, సోఫా కలర్స్ కూడా మార్చేస్తాను. ఇప్పుడు సెకండ్ హాల్ ఇది మీకు ఆల్రెడీ తెలుసు. తెలియని వాళ్ళకి ఇది బార్ కౌంటర్ లాగా అనుకున్నాము మేము. కాకపోతే దీన్ని యూజ్ చేయట్లేదు, చేయాల్సిన అవసరం కూడా రాలేదు ఎప్పుడు బేసిక్గా. ఎందుకంటే ఏదో నేను కొంచెం కొత్తగా ఉంటుంది, లేకపోతే స్టైలిష్గా ఉంటుంది, ట్రెండీగా ఉంటుందని ఇదంతా ప్లాన్ చేసాం. కానీ దీనివల్ల ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది, కానీ దీన్ని మేము ఎప్పుడూ యూజ్ చేయలేదు. ఈ చైర్స్ ఇవంతా సెటప్ చేసాం కానీ ఎప్పుడు యూజ్ చేయలేదు. సో దీన్ని తీసేద్దాం అనుకుంటున్నాము, ఈ బార్ కౌంటర్ని తీసేసి ఇది ప్రాపర్ ఇంకా పెద్ద హాల్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ వచ్చి అంటే బేసిక్గా మా పైన ఫ్లాట్స్ అందరివి ఇది దేవుడి రూమ్ ఉంటుంది, ఇక్కడ దేవుడిని పెట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ బార్ కౌంటర్ ఉంది కదా, ఇక్కడ దేవుడు ఉంటే కరెక్ట్ కాదేమో అని మేము పెట్టలేదు. సో దానికోసం ఇప్పుడు ఇది కౌంటర్ తీసేయడానికి కారణం కూడా ఈ దేవుడిని పెట్టాలి అనే. సో ఈ ప్లేస్లో మేము దేవుడిని పెట్టేసి ఇక్కడ డోర్ పెడదాం అనుకుంటున్నాం.
సో ప్రజెంట్ అయితే ఆ ఫీల్ ఉంది. అలానే ఈ హాల్లో ఒక పార్ట్ చూపించాను మీకు. ఈ హాల్లోనే ఇక్కడ వచ్చి ఈ సోఫా సెట్ ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ హాలు, ఫస్ట్ సోఫా ఇవన్నీ చూసారు. ఇదేంటంటే ఈ కలర్ కూడా నాకు ఎందుకో డల్ అనిపిస్తుంది, నచ్చలేదు నాకు ఈ సోఫా కలర్ కూడా. ఎందుకంటే బోర్ కొట్టింది కాబట్టి, యూజ్ చేసేసాం, బోర్ కొట్టింది కాబట్టి ఇది కూడా నచ్చట్లేదు. దీన్ని కూడా కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో సజెస్ట్ చేయండి దీనికి ఏ కలర్ అయితే బాగుంటుంది. ఈ కలర్ నేను ఇంత కష్టపడుతున్నాను కదా, నేను ఇంత కష్టపడుతున్నాను, నువ్వు కూర్చొని అట్లా తిన్నావు కరెక్టేనా? అంటే అది సో 1 year తర్వాత బుడ్డోడు అనమాట మళ్ళీ వచ్చాడు మా వీడియోలోకి. డింగ్ 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 డింగ్. బుడ్డి రేపు నీ బర్త్డే కదా, పార్టీ లేదా మరి? చూపి నీ పార్టీ ఎలా ఉంటుందో, కెమెరాకి చూపి ఇట్లా 2 చేతులతో. తగ్గేదేలే తగ్గేదేలే. పుష్పరాజ్, పుష్పరాజ్ చూసావా? పుష్ప 2 చూసావా? ఎలా ఉంది? సూపర్ ఉందా? ఏమని? డాన్స్ చేసావా? దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, గత్తరు చేస్తే దెబ్బలు పడతాయి రో. ఎక్కడేసావరా డాన్స్ రాత్రా? ఎక్కడ చేసావా? లోపల దెబ్బలు పడతాయి రాజా, మార్కులు కరెక్ట్గా రాకపోతే దెబ్బలు పడతాయి రో. సో మా బుడ్డోడు బర్త్డే అనమాట. ఆల్రెడీ మీకు తెలుసు 1 year బ్యాక్ వీడియో ఉంటుంది. బర్త్డేకి ఏంట్రా పార్టీ? ఏం లేదా? ఉంది కదా, గట్టిగానే ఉందా? పుష్ప పార్టీ ఇస్తాడంట. సెకండ్ హాల్ ఆల్రెడీ చూసారు, మీకు వీడియోస్ కూడా చూపించా. ఇది కిచెన్, నా ఫేవరెట్ లాంటిది ఇది. నా ఫేవరెట్స్ చాలా ఉన్నాయి అందులో ఈ కిచెన్ కూడా, ఎందుకంటే చాలా ఓపెన్గా ఉంటుంది. అలానే ఇంకో ఈ కంత్రి కూడా ఆడుకోవడానికి బాగుంటుంది. పుష్ప పార్టీ, మా తమ్ముడు బేసిక్గా విన్ని మంగళం సీన్ అంటాడు, పుష్ప అన్నాడు విన్ని. సో ఇది కిచెన్ అనమాట. దీన్ని కూడా చేంజ్ చేస్తాను, ఎందుకంటే నాకు కొంచెం డల్ అయిపోయిన ఫీల్ అనిపిస్తుంది. ఈ టైల్స్ ఇవన్నీ చేయడం చాలా కష్టం. సో ఈ టైల్స్ని చేంజింగ్లో ఇంకేం చేయొచ్చు, దానికి స్టిక్కరింగ్ ఏదో వస్తుందంట, చాలా బ్రైట్గా చాలా బాగుంటుంది అని అన్నారు. సో దానికి కూడా టైల్స్కి కూడా ఏదో స్టిక్కరింగ్ వస్తుంది కాబట్టి దాన్ని కూడా చేంజ్ చేస్తాము. అలానే ఈ డోర్స్ అనమాట, ఇది మేము బేసిక్గా మా హౌస్ థీమే వచ్చి గ్రే అండ్ వైట్ థీమ్ ఉంటుంది. ఎక్కడ చూసినా మీకు గ్రే అండ్ వైట్ కాంబినేషనే కనిపిస్తుంది ఇల్లంతా. సో అట్లా మేము కొంచెం ఇంగ్లీష్ కలర్స్ కదా, గ్రే అంటే బాగుంటుంది అనుకున్నాను. ఏంటి ఏం కావాలి? ఏం కావాలి? వాటర్ కావాలి. చూసారా అండి, నాకు 4 ఉన్నారు ఇంట్లో పని చేయడానికి, కుక్ చేయడానికి. డ్రైవర్ అవ్వచ్చు, అసిస్టెంట్స్ అవ్వచ్చు వీళ్ళు. వాడికి మాత్రం నేను అసిస్టెంట్, వాటర్ కావాలి, ఫ్రిడ్జ్లో అది కావాలి అన్నీ చెప్తానే ఉంటాడు. అట్లుంటది మనతోని. చూసారా మా బుడ్డోడు చిన్నప్పుడు అస్సలు వీడికి మాట్లాడడం కూడా సరిగా వచ్చేది కాదు, ఇప్పుడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. బేసిక్గా ఒక రోజు ఏమైందో చెప్పనా, వీడు వచ్చాడు, ఇట్రా అన్నాడు. ఏంట్రా చెప్పరంటే ఫ్రిడ్జ్లో ఒక డ్రింక్ ఉంది నాకు కావాలి అన్నాడు. సరే ఓకే డ్రింకే కదా, ఏ స్ప్రైటో ఏదో ఉంటుంది, సర్లే తాగుతాడు కదా అని వచ్చా. నాకు ఇది కావాలి అన్నాడు. ఇది చూసి ఈ డ్రింక్ కాదురా, ఇది కుక్ చేసుకునేది, ఇది కుకింగ్కి సంబంధించింది ఏదో, మ్యాగీకి సంబంధించింది ఏదో, ఇవి తాగుతా అన్నాడు. తాగి ఉంటే 4 రోజులు పడుకునేవాడు వీడు. ఇవన్నీ కుకింగ్ సంబంధించిన బాటిల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ డ్రింక్స్ అనుకొని ఒక్కొక్క రోజు తాగేస్తూ ఉంటాడు వీడు తీసుకొని. సో ఇది కూడా వైట్ అండ్ గ్రే, ఇవి కూడా బేసిక్గా చాలా డ్యామేజ్ అయిపోయాయి. చూసారా, ఇది ఇట్లా వచ్చేస్తుంది, ఇది ఇట్లా వచ్చేస్తుంది.
చాలా డ్యామేజ్ అయిపోయింది మొత్తం. చాలా అంటే చాలా డ్యామేజ్ అయ్యాయి ఇవన్నీ కూడా. బేసిక్గా మీరు కొత్త ఇల్లు కట్టుకున్నా లేకపోతే ఉన్న ఇంట్లో ఇట్లాంటివి మాత్రం వేయించుకోకండి. నేను క్లియర్గా చెప్తున్నాను. ఇట్లా స్టీల్ ఉంటాయి కదా, ఇవి వేయించుకోవద్దు. ఇవి అన్నీ బ్రేక్ అయిపోయి చాలా ప్రాబ్లం వీటితో. ఇట్లా బెటర్ నాకు తెలిసి. ఇట్లా వుడ్తో వేయించుకోవడమో లేకపోతే ఏదైనా చేయడం బెటర్, కానీ స్టీల్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. చాలా హెడ్ఏక్, చైన్స్ ఇవన్నీ ఊడిపోతాయి. సో కిచెన్ ఇట్లా ఉంది కదా, దీన్ని మనం చాలా చాలా ట్రెండీగా తక్కువ డబ్బుల్లో బేసిక్గా కిచెన్కి నాకు తెలిసి ఒక 5,000 నుంచి 10,000 లోపే అవుతుంది. 10,000 కూడా అవ్వదు ఐ థింక్. సో 5,000-6,000 అంటే మనం జస్ట్ షాపింగ్కి వెళ్ళి వచ్చే అంతలో నేను కిచెన్ని చేంజ్ చేసేస్తా. అది ఎలా చేంజ్ చేస్తానో కూడా చూపిస్తాను. మొత్తానికైతే ఇల్లంతా చిందరవందరగా ఉంది. కలర్ కాంబినేషన్స్ కూడా నాకు డల్ అయిపోయినాయి, బాగా నచ్చలేదు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి మళ్ళీ నిండిపోయింది నా ఇల్లు మొత్తం బట్టలతో. ఆల్రెడీ ఒక లారీకి సంబంధించిన బట్టలు మీకు ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను, నేను అందరికీ పంచుతాను అని చెప్పేసి. అప్పుడు చాలామందికి ఇచ్చేసాము, చాలా మందికి పంచేసాను. ఆ డ్రెస్సెస్ అన్ని డ్రై వాష్కి ఇచ్చి నీట్గా చేసి సెట్ అయిన వాళ్ళందరికీ పంపించాము. కొరియర్ కూడా చేశాను నేను కొంతమందికి. మళ్ళీ నిండిపోయింది. 1 ఇయర్లో మళ్ళీ ఫుల్ అయింది. ఇవన్నీ కూడా కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ఇవన్నీ మేము ఒక 2 డేస్లో డ్రై వాష్కి ఇస్తున్నాము. ఇచ్చేసి మళ్ళీ పనిచేస్తాం అనమాట. ఎందుకంటే మనం జనాలకి ఎంత ఇస్తే దానికి డబల్ వస్తుందంట. అంటే ఎంత ప్రేమిస్తే అంత ప్రేమ వస్తుంది, ఎంత హెల్ప్ చేస్తే మనకి అన్ని మంచి జరుగుతుంది అంటారు. సో నలుగురు బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకునే టైప్ నాది. సో ఇవన్నీ మళ్ళీ నిండిపోయినాయి కాబట్టి ఈ కొత్త సంవత్సరం పూట ఈ బట్టలు కూడా జనాలకి పనిచేద్దాము. దేవుడు మళ్ళీ కొత్త బట్టలు ఇస్తాడు. సో దానికోసం నేను కష్టపడి ఒక యూట్యూబ్ ఛానల్లో చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నా. నువ్వేంటి డిస్టర్బెన్స్ నాకు? నువ్వు మేకప్ వేసుకుంటావా? మరి ఎందుకు ఇది నీకు? ఇంత ఉండేవాడివి, ఇప్పుడు ఇంత అయ్యావు, చుక్కలు చూపిస్తున్నావు. ఏం చేస్తున్నాడు అనుకుంటున్నావు? నీ కారు తీస్తే కారు వెనకాలకు వచ్చి నుంచొని బావు అడ్డాడు సడన్గా. ఎన్నిసార్లు భయపెట్టాడు అట్లా. ఈసారి లోపలేసి లాక్ వేస్తాను, అప్పుడు చూద్దు. కానీ బాబాయ్ పెద్ద చంద్రముఖి ఉంది ఈ రూమ్లో, మర్చిపోయాను నేను. చంద్రముఖి ఉంది. మళ్ళీ పెద్ద పుష్పరాజు తగ్గేదేలే అన్నాడు. దెయ్యం ఉందంటే తగ్గేలేలే అనుకుంటూ పరిగెట్టుకుని వస్తున్నాడు. ఇంకొకటి ఎప్పటికి ఆ రూమ్కి నేను సొంతం, ఆ రూమ్ నాకు సొంతం అనమాట. నా బెడ్రూమ్. సో ఇది నా బెడ్రూమ్, ఇది నా బెడ్. ఇందులో నేనే ప్రైవసీగా, సింగిల్గా, సోలోగా హ్యాపీగా ఎంజాయ్ చేసేదంటే నా బెడ్రూమ్లో బాగా. ఇది కూడా నాకు గ్రే అండ్, ఆల్రెడీ చెప్పాను మీకు, గ్రే అండ్ వైట్ కాంబినేషన్ నాకు నా హౌస్ థీమ్ అని. చూసారా ఈ డిస్టర్బెన్స్ ఏంటండి నాకు? ఒకప్పుడు అసలు వాడికి టీవీ ఆన్ చేయడం కూడా రాదు. ఇప్పుడు టీవీ ఆన్ చేసి యూట్యూబ్ పెట్టి వీడియోలన్నీ పెడుతున్నాడు. నాకు సౌండ్ తగ్గిరా. అది చూసారా, వాడు మామూలుగా లేదు అసలు. సో అదే అనమాట, గ్రే అండ్ వైట్ కాంబినేషన్. అండ్ పైన కూడా బ్లూలో గ్రే కావాలని మరి చేశాను నేను. కానీ నాకు ఎందుకో చెప్పాను కదా, మనం చూసే కోల్ది ఏదైనా బోరే అనిపిస్తుంది, తినే కోల్ది బోరు, ఏదైనా చేసే కోల్ది బోర్ అంటారు కదా, అట్లా ఉండి నాకు బోర్ కొట్టింది. కాబట్టి నా బెడ్రూమ్లో ఈ వాల్పేపర్ బేసిక్గా పాతదే, ఇది పాతదే ఉంచేస్తాము. కానీ ఇది కూడా చేంజ్ చేయించేస్తాను, నాకు ఇంకా ఇష్టం లేదు, చేంజ్ చేసేద్దాము. ఈ కబోర్డ్స్ ఉన్నాయి కదా, దీనికి కూడా ఏదో స్టిక్కరింగ్ కొత్తగా వచ్చిందంట, దీన్ని కూడా చేంజ్ చేద్దాము. మొత్తం మీరు ఎక్కడ చూసినా సోఫాలు తప్ప చైర్స్ నుంచి అన్నీ వైట్ కానీ, గ్రే కానీ, బ్లాక్ కానీ ఇట్లానే ఉంటాయి, బెడ్తో సహా అన్నీ. ఇంకా అన్నీ ఇది కూడా చూడండి, బ్లాక్ అండ్ గ్రే, ఇందులో కూడా వైట్. అట్లా ఏది వెళ్ళినా అది కలర్కి ఫిక్స్ అయ్యే వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఆ చైర్ చూడండి, ఆ చైర్ కూడా గ్రే కలరే. సో అట్లా గ్రే 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 ఇంగ్లీష్ కలర్స్ అని చెప్పి స్టైలిష్గా వెళ్ళినా కూడా బోర్ కదా. సో
దానికోసం ఇప్పుడు చేంజ్ చేస్తాం అనమాట. ఇది కూడా బెడ్రూమ్ చేంజ్ చేపిస్తున్నా. బిఫోర్ మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఇట్లా ఉండేదాన్ని అట్లా చేంజ్ చేయొచ్చు తక్కువ డబ్బుల్లో అని చెప్పి, తక్కువ మనీలో అవుతుంది. ఇప్పుడు వచ్చేది మనకి సంక్రాంతి కదా, నియర్ బైలో సంక్రాంతి ఉంది. బేసిక్గా అందరూ ఇల్లు చాలా నీట్గా చేసుకుంటారు. మీకు జస్ట్ 1 డేలో ఇల్లు మొత్తం చేంజ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే జస్ట్ 5 minutes 10 minutes వాల్పేపర్స్ చేంజ్ చేయడం పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. జస్ట్ 1 డేలో ఇల్లు మొత్తం చేంజ్ అయిపోతుంది. అందుకే బిఫోర్ చూపిస్తున్నా. సో నా బెడ్రూమ్లోంచి బయటకు వస్తే మా తమ్ముడు బెడ్రూమ్ ఎదురుగానే ఉంటుంది. ఇది కూడా బేసిక్గా ఇది వచ్చి స్టోన్ ఇది బేసిక్గా ఫస్ట్ నుంచే ఉంది కాబట్టి దీన్ని చేంజ్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే ఇది నేను చాలా ఇష్టపడి చేయించుకున్నాను కాబట్టి అప్పుడు ఆప్షన్ చూద్దాం. ఒకవేళ చేంజ్ చేయాలి అంటేనే చేస్తాము, లేదు కొన్ని చేంజెస్తో ఇల్లు బ్రైట్గా అయిపోయింది, కొత్తగా అయిపోయింది అంటే కనుక దీన్ని టచ్ చేయము. ఎందుకంటే ఇది చాలా కష్టపడి వెళ్ళి దగ్గరుండి చూసి అన్నీ చేయించుకున్నవి, ఇవన్నీ ప్రాపర్గా కావాలి అని చెప్పి. సరే, నా బెడ్రూమ్లోంచి నా తమ్ముడు బెడ్రూమ్లోకి వెళ్దాం. చలో. ఓకే, ఇది మా తమ్ముడు రూము. వాడు చిన్నోడు కాబట్టి చిన్న బెడ్డు, చిన్న టీవీ, చిన్న రూము. వాడు చూడండి, వాడికి ఆల్మోస్ట్ 24 years వచ్చాయి మా తమ్ముడికి. వాడు బొమ్మలు పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని పడుకుంటాడు ఈ రూమ్లో. బొమ్మలు దుప్పట్లు, బొమ్మలు అన్నీ ఇంట్లో ఉంటాయన్నమాట. ఇక మొత్తం లైన్గా బొమ్మలే ఉంటాయి. 24 years వచ్చాయి. వాడు నాకంటే 2 years మాత్రమే చిన్నోడు, అయినా వాడి పద్ధతులు ఏమీ మారలేదు. మొత్తానికి వచ్చేస్తే ఇది కూడా బేసిక్గా వాడు రూమ్ చేంజ్ చేసినా కూడా వాడు మొత్తం ఇల్లంతా బొమ్మలే చేస్తాడు కాబట్టి దీనికి తగ్గట్టే ఇట్లా ఈ కిడ్స్ వేలోనే థీమ్ తీసుకోవాలి ఈ రూమ్లో. అది కూడా పెద్ద కష్టమేం కాదు. ఇందులో మనం లైట్ కలర్ వెళ్ళి బ్రైట్ బొమ్మలు ఉన్నవి చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా స్టిక్కర్స్ వచ్చేస్తాయి కలర్స్ చేంజ్ అవ్వడం కోసం. సో నా బాల్కనీ అయితే ఎంత వరస్ట్గా తయారైందో అది మాత్రం చూపించను, ఎందుకంటే చాలా 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 చండాలంగా అయిపోయింది అది. దాన్ని కూడా చేంజ్ చేపిస్తా. మొత్తానికైతే ఇది చూసారు కదా ఎంత చండాలంగా ఉందో, ఎంత దారుణంగా తయారైందో అని. చేసినప్పుడు చాలా బాగుంది. ఒక 1 year తర్వాత ఇంకా నచ్చలేదు నాకు. ఎందుకంటే తక్కువ డబ్బుల్లోనే మనం ఇమీడియట్గా ఒక్క రోజులోనే పని అయిపోతుంది కాబట్టి సంక్రాంతికి ఏదో కొత్త ఇంట్లోకి వచ్చిన ఫీలింగ్ రావాలి అని చెప్పి ప్లాన్ వేశాను నేను, జస్ట్ 1 డేలో చేంజ్ అవ్వడం కోసం. సరే, ఒకసారి అయితే మీరు చూసేసేయండి. సో చూసేశారు కదా మా ఇల్లు. ఆల్రెడీ చూశారు, మళ్ళీ చూశారు. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఇంట్లో పెళ్ళి అయినా, ఫంక్షన్ అయినా, సంక్రాంతి అయినా, ఎన్ని పండుగలు వచ్చినా సంక్రాంతికి మనం ఇల్లు నీట్గా చేసుకోవడం ప్రతి ఒక్కరికి అలవాటు. ఉన్న ఇంట్లోనే ఇంకా ఎక్కువ మనం బేసిక్గా మన ఇల్లుని దేవుడితో సమానం అంటారు, ఉండే ఇల్లుని. సో మన ఇల్లుని చాలా చాలా బేసిక్గా నీట్గా ఉంచుకోవాలి. మనం ఇంట్లో కూడా అన్ని పాజిటివ్ థింగ్స్ ఉండాలి అంటే మన ఇల్లు చాలా నీట్గా ఉండాలి అంటారు. కాబట్టి మా ఇల్లుని నాకు బోర్ కొట్టకుండా ఎప్పుడూ నీట్గా ఉండేలాగా, అందంగా ఉండేలాగా నేను ఎవ్రీ ఇయర్ ప్లాన్ చేస్తాను అనమాట. ఎవ్రీ ఇయర్ అన్నీ నీట్గా చేయడం కంటే చేంజెస్ చాలా చేస్తాను. ఒకలాంటి హ్యాపీనెస్ అనమాట, బ్రైట్ ఫీల్ కోసం. సో మీరు కూడా నా నెక్స్ట్ వీడియోని చూడండి. ఖచ్చితంగా తక్కువ కాస్ట్లోనే చాలా ఎక్కువ చేంజ్ ఓవర్స్ చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు నెక్స్ట్ హౌస్ చేంజెస్ చేసిన వీడియో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ మా పాతిల్లిని చూసినందుకు. కొత్తిల్ని తప్పకుండా తొందరలోనే చూద్దరు కానీ, ఓకేనా? థ్యాంక్ యూ. మీకు నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీకు నా బట్టలు కూడా మీ అందరికీ చూపించాను. నా బట్టలు అందరికీ చూపించాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ నేను అందరికీ అంటే జనవరిలో కావాల్సిన వాళ్ళందరికీ పంపించేస్తూ ఉంటాను. సో మీకు కూడా నేను యూజ్ చేసినవి ఇఫ్ యూ డోంట్ మైండ్ డ్రెస్సెస్ లేని వాళ్ళకి ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా మీరు కింద కామెంట్ చేయండి. అక్క నీ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. అందరికీ కాదు, బట్టలు కొనుక్కోలేనంత స్థాయి వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళకి మాత్రమే నేను పంపిస్తాను. లాస్ట్ ఇయర్ కూడా నేను అట్లనే పంపించాను. నేను వాళ్ళు కాల్ చేయగానే కూడా మా అసిస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏంటి ఎక్కడ ఎలా అది కరెక్టేనా కాదా అని చెక్ చేసి మరీ పంపిస్తున్నారు. సో మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నేను మా అసిస్టెంట్స్తో మీకు కాల్ చేయించి మీ అడ్రస్ కనుక్కొని నా బట్టలు కూడా పంపిస్తాను. కొంతమందికి కూడా తీసుకెళ్ళి పంచుతాను కొంచెం టైం సెట్ చేశాక. తప్పకుండా నెక్స్ట్ వీడియోనైతే తప్పకుండా చూడండి. మీకు కావాల్సిన బట్టలు ఏమున్నాయో చూపించలేను, కానీ మీకు ఎలాంటివి కావాలో మాత్రం నేను చూసి పంపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత లవ్ చేసి ఎంకరేజ్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ.